నిన్న కొంతమంది మిడిమిడి జ్ఞానంతో కొంతమంది అనాలిసిస్ చేసిరు. ఏమని కొంతమంది మిత్రులు వాళ్ళ పేరు చెప్పడం ఎందుకు కానీ, కేసీఆర్ బీహార్ అంటే వాళ్ళ ఫ్యామిలీది బీహార్ కాబట్టి బీహార్ నుంచి వాళ్ళు విజయనగరం పోయిర్రు, విజయనగరం నుంచి తెలంగాణకు వచ్చిర్రు. కాబట్టి కేసీఆర్ ని గతంలో రేవంత్ రెడ్డి అనట ఆయన మీది బీహార్ డిఎన్ఏ అని చెప్పేసి విమర్శించిర్రు. ఈ విమర్శలకు కౌంటర్ గా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ మాట్లాడిండు. ఆయన వార్నింగ్ ఇచ్చాడు అని చెప్పేసి కొంతమంది వీళ్ళు జర్నలిస్టులు అని పెట్టుకుంటారు. జర్నలిస్టులు అని చెప్పేసి 2-3 ఛానల్ నడిపిస్తూ ఉంటారు. కొంచెమన్నా సోయి ఉండదు, ఇంగితం కూడా ఉండదు కొంచెం కూడా. అంటే ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏది అనాలిసిస్ చేయాలి, ఏది అనాలిసిస్ చేయకూడదు అని చెప్పేసి ఇలా కొంత విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేసి, కానీ అసలు వాస్తవం నేను చెప్తా. వాస్తవానికి కేసీఆర్ అన్నందుకు కాదు ప్రశాంత్ కిషోర్కి ప్రాబ్లం అయింది. కేసీఆర్ కు ప్రశాంత్ కిషోర్కి ఏ మాత్రము పొంతన లేదు, అసలు వాళ్ళకి టర్మ్సే లేవు. గట్టిగా మాట్లాడాలంటే కేసీఆర్ కు ప్రశాంత్ కిషోర్ కేసీఆర్కి ఇద్దరికి పడతలేదు. వాస్తవానికి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ని ఎన్నికల వ్యూహకర్తగా పెట్టుకుందామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మొదట అనుకొని ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టిరు. ఇక్కడ పెడితే ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు కానీ అవి కానీ కొంత కేసీఆర్ కి నచ్చలేదు. ఎథిక్స్ కు విరుద్ధంగా ఉన్నాయి అనమాట. అంటే కొంత కులాల మధ్య చిచ్చు పెట్టే వ్యవహారం కావచ్చు, లేకపోతే ఇంకేదో కొంత సెన్సిటివ్ అంశాలను టచ్ చేయాలి, ఇట్లాంటి వాటిని టచ్ చేసి మనం వాటిని ఓటు బ్యాంక్ గా మార్చుకోవాలి. ఇవన్నీ కూడా కొంత ప్రశాంత్ కిషోర్ టర్మ్స్ కేసీఆర్ కి నచ్చలేదు. ఎందుకంటే కేసీఆర్ కొంత ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎథిక్స్ పాలిటిక్స్ చేస్తాడు ఆయన. రాజ్యాంగ విరుద్ధం ఏమంటారు దాన్ని, మరీ విలువలను పనంగా పెట్టేసి మరి నీచ రాజకీయాలు చాలా తక్కువ సందర్భాల్లో కనపడతాయి. అసలు ఆయన అలాంటి దరిదాపులకు పోడు. సో ఆ ఎథిక్స్ లేని రాజకీయాలు మనకు వద్దు. ఈ మరీ తప్పుడు ప్రాపగండా ఇదంతా ఉంది కదా, మనం చాలా చేసినాం ప్రజల కోసం, ప్రజలు మనకు అవకాశం ఇచ్చిర్రు 10 సంవత్సరాల పాటు. ఆ 10 సంవత్సరాల్లో మనం ఏం చేసినామో గది మాత్రమే చెప్తాము, అంతే తప్ప లేనిపోనిది అంతా నూరిపోసో లేకపోతే ఇంకేదో ప్రజల లోపల ఒక రకమైనటువంటి విద్వేషాన్ని నింపి మనము దాన్ని ఓటు బ్యాంక్ గా మార్చుకునేటువంటి ప్రయత్నం ఏమంటే అది అవసరం లేదు, నేను దీనికి ఒప్పుకోను అని చెప్పేసి ఆయన చెప్పిండు. దాంతో పాటు ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కానీ, ఎందుకంటే ఆ వ్యూహాలు నచ్చలేదు కాబట్టి ఆయన. ఇవన్నీ ఇలా జరుగుతూ ఉంటే ఇప్పుడు ఉన్న పలంగా ఇప్పుడు కేసీఆర్ కోసమే ప్రశాంత్ కిషోర్ రంగ ప్రవేశం చేసిరని చెప్పేసి కొంత మిడిమిడి జ్ఞానంతో తెలివిలేని సన్నాసులు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి ఇది టర్మ్ వెనకంగా ఉన్నటువంటి వ్యవహారం ఇది.